తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలను సిట్ విచారించింది. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ విచారణ చేసిన సిట్ ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించేందుకు సిద్ధమవుతుంది. ఈ రోజు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్ విచారణ తర్వాత సిట్ తీసుకునే నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతుంది. రాజకీయంగా సంచలనాలకు కారణమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన వారి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయనే వ్యవహారంపై సిట్ విచారణ చేస్తుంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ను సిట్ సుదీర్ఘంగా విచారించింది. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా కేసీఆర్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి సిట్ స్టేట్మెంట్లు తీసుకుంది. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు విచారణ ముందుకు తీసుకెళ్తున్నారు. కాగా ఇప్పుడు ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా సిట్ లోని ముఖ్య అధికారులు సమావేశమయ్యారు. కేసీఆర్ విచారణతో కొత్త మలుపు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు ఈ సాయంత్రంలోగా నోటీసులు ఇస్తారని తెలిపారు. అదే అంశంపైన సిట్ అధికారులు చర్చలు చేస్తున్నట్లు సమాచారం. రేపు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను విచారణ చేయాలా లేక విచారణ కార్యాలయంలోనే విచారించాలా అనేది తాజా భేటీలో అధికారులు నిర్ణయించుకున్నారు. ఇక గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపైన ఏర్పాటు చేసిన కమిషన్ ఎదుట హాజరైన కేసీఆర్ తన వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఈ కేసును సీఎం రేవంత్ సిబిఐకి అప్పగించారు. ఇక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తున్న సిట్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో తదుపరి కార్యాచరణ పైన ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలై రాజకీయంగా ఎన్నికల పైన పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు. ఈ సమయంలో వరుసగా బీఆర్ఎస్ నేతలు కేసుల విచారణకు హాజరవ్వడం ఆ పార్టీలో చర్చగా మారింది. ఇక నోటీసులు అందిన తర్వాత కేసీఆర్ స్పందన ఏంటనేది ఇప్పుడు కీలకంగా మారుతుంది.